హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ పకోడీ తయారు చేసే విధానం మా స్టైల్లో ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఫ్రెష్గా సన్నగా తరిగిన చికెన్ పీసెస్ తీసుకోవాలన్నమాట. సన్న ముక్కలు కోపించుకోవాలి. దానిలో అలాగే కారం, ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇది నేను 1.5 kg తీసుకున్నాను. కొంచెం పసుపు తీసుకోవాలి దానికి సరిపడా. అలానే సాల్ట్ కూడా తగినంత తీసుకోవాలి. చాలా టేస్టీగా ఇక్కడ మాకు మంగళగిరిలో చాలా ఫేమస్ అండి చికెన్ పకోడీ. ఆ స్టైల్లో నేను కూడా ట్రై చేస్తాను, ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి 1 స్పూన్ తీసుకోవాలి. అలానే చికెన్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది చికెన్ మసాలా వేయడం వల్ల. అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అంటే మొత్తం చికెన్ మనం శుభ్రం చేసుకునేటప్పుడే కడగాలి బాగా, నీరంతా పోయేటట్టు కడుక్కోవాలన్నమాట. ఇంకోటి ఎగ్స్ ఒక 3 వేసుకోవాలండి. అంటే మనం చికెన్ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. అలానే పెరుగు ఒక 2 స్పూన్స్ పెరుగు అనమాట. అలానే కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్స్, 4 and 5 స్పూన్స్ కన్నా ఎక్కువే పడుతుంది, మీరు చూసి వేసుకోండి. దీనిలో కొంచెం నిమ్మకాయ కూడా కొంచెం పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కార్న్ఫ్లోర్ కూడా మనము మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదండి. ఒక 4-5 స్పూన్స్, ఎందుకంటే ఆల్రెడీ మనము శనగపిండి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి కార్న్ఫ్లోర్ కూడా చూసి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మనం వేసిన మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. మొత్తం ఎగ్ కానీ కార్న్ఫ్లోర్ అనేది పీస్కి పట్టాలండి. పీస్కి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. అంతా అట్లా పట్టితేనే బాగుంటుందండి చికెన్ అనేది. మనకి పకోడీ వేసేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా విడివిడిగా వస్తుంది. కాబట్టి అలా చేసి ఒక 1 hour పాటు నానబెట్టాలి. దీన్ని 1 hour పాటు పక్కన పెట్టేసేయాలి, మ్యాగ్నేట్ చేయాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ పట్టాలంటే ఇలా అవుతుంది. 1 hour తర్వాత మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి ఇది అవుతుంది. అలానే బాండీలో ఆయిల్ పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు పీసెస్ని వేసుకోవాలి. చికెన్ పకోడీ రెడీ. థ్యాంక్ యూ టు